ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే. ఎర్ర గోదావరి జిల్లాలో ఆల్రెడీ వచ్చేసింది. కోనసీమ జిల్లాల్లో లంక గ్రామాల్లో అన్నింటిలోనూ గోదావరిలో మొత్తం ఎకాలువే ఉండిపోయింది. సో దీనివల్ల దీనికి అర్థం ఏంటంటే పులస సీజన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది అర్థం. సో మన దగ్గర ఆల్రెడీ పులసలు అయితే పడడం అనేది స్టార్ట్ అయ్యాయి. ఎట్టకేలకు పులస అనేది ఇప్పుడు 2026లో అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క తెలుగోడు ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు పులసను అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మా నుంచి పులస అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో. పులస అనేది మీ చేతిలో ఉంది. సో దీన్ని ఏ విధంగా మన ఓల్డెన్ స్టైల్ గోదావరి, రాజమండ్రి, కోనసీమ వారు ఎలా అయితే ప్రాపర్గా పులసని ఎలా అయితే ఆస్వాదిస్తారో అదే విధంగా ఆస్వాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాన్ని ఎలా వండాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాపర్గా చేసుకుంటే ఆ కరెక్ట్ పులస సంబంధించిన ఆ టేస్ట్ ఎలా అయితే మీకు వస్తుందో అది మీకు తెలియాలి కదా. సో అందుకోసమే ఈ వీడియో. ఇదేనండి గోదావరి పులస చేప. ఇది కేజీ 100 గ్రాములు ఉంటుంది. చూడండి, ఇదే పులస చేప. పులస చేప చూసారా ఎంత బాగా వెండిలా మెరుస్తుందో? అవునండి, పులస చేప ఎప్పుడు వెండిలా మెరుస్తూనే ఉంటుంది. పులసకి ఇలసకి ఇంకో తేడా ఏంటంటే, పులసకి ఇలసకి తేడా ఇదేనండి. ఇలసకైతే పింక్ షేడ్ అనేది స్వతహాగా ఉంటుంది. గోదావరిలో ఎక్కువసేపు తిరగడం వల్ల పులసకి ఆ పింక్ షేడ్ అని పోయి పింక్ రిఫ్లెక్షన్ మాత్రమే ఉంటుంది. పులుసుల పైన పింక్ రిఫ్లెక్షన్ ఉంటే అది పులస చేప అవుతుందండి. సో దీన్ని ముందుగా మనము క్లీన్ చేసుకుందాం. సో ఉన్న పైన పులుసు మొత్తం అంతా తీసేసుకొని తోకలు తీసేసుకొని పులస చేపని ముక్కలు కోసిన తర్వాత కడగకూడదండి. ఎందుకంటే చేప టేస్ట్ మొత్తం, చేప న్యూట్రియంట్స్ అంతా కూడా ఆ ఆయిల్లోనే ఉంటుందండి. అందుకే ముక్కలు కోసిన తర్వాత దాన్ని కడగకూడదు. ముక్కలు కోసిన తర్వాత నీళ్ళలోకి వేస్తే ఒక తెల్లటి పొర ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. అదే మెయిన్ మనకి పులస చేపలో. అది అలా న్యూట్రియంట్స్, తర్వాత దాంతోనే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. క్లీనింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు వండే విధానం చూద్దాం. పులస చేపకి ఈ విధంగా వలయాలు ఉంటాయండి. ఈ ప్యాటర్న్ అనేది ఓన్లీ పులస చేప మాత్రమే ఉంటుంది. శుభ్రం చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఒక మట్టి దాకలో వేసుకొని, మనం తీసుకున్నది కేజీ 100 గ్రాములు, ఇంచుమించు కేజీ అండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు 4 ఉల్లిపాయలు, సరిపడినంత బెండకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, దాంతోపాటు ఇంచుమించు 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు చింతపండు. ఇప్పుడు మనం స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి గసగసాలు, యాలుకలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు. కారం ఒక వంతు అయితే ఈ ఇప్పుడు చెప్పిన పదార్థాన్ని కూడా పావు వంతు వేసుకొని మిక్సీ అయితే ఆడించుకోవాలి. ఆ వచ్చిన మిశ్రమమే ఈ మన స్పెషల్ మసాలా. ఉప్పు, ఆవకాయ నూనె, రిఫైన్డ్ ఆయిల్, ఇవేనండి మన పులుసు కావాల్సిన పదార్థాలు. ముందుగా ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కొంతమంది మిక్సీ వేస్తారు, కానీ వద్దండి, సన్నగా కట్ చేసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు చీరుకోవాలండి. తర్వాత బెండకాయల్ని తలా తోక తీసేసి 2 ఇంచు ముక్కలుగా కోసుకోండి. ఎందుకంటే ఆ విధంగానైతేనే మన పులుసు బెండకాయలకి బాగా పడుతుందండి. కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కారము, ఆవకాయ నూనె, ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకుందాము. ముందుగా వెడల్పాటి మట్టి దాకనైతే తీసుకోండి. దానికి మంచిగా నూనె రాసుకోండి, ఎందుకంటే ముక్కలు అంటుకోకుండా. ఇప్పుడు పులస చేప ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, కొత్తిమీర, మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కారము. ఇది ఒక 2 నుండి 3 చెంచాలు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోండి, మీ రుచి తగ్గట్టు. దాంతోపాటు ఉప్పు, రుచికి తగినంత, నూనె, వీటన్నిటిని బాగా కలుపుకోండి. ముక్కకు బాగా పట్టేటట్లుగా నీటి కలుపుకుంటే ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ముక్కలు మునిగేంత వరకు చిక్కగా పులుసుని అయితే పోసుకోండి. ఇప్పుడు ఈ పులుసు ముక్కలు బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన పులుసు అనేది ఈ విధంగా కనబడుతుంది. దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకొని
గంట నుండి గంటన్నర లేదంటే 2 గంటల వరకు పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని పొయ్యి మీద ఉడకనిద్దాం. గంటన్నర లేదా 2 గంటల తర్వాత మూత తీసి ఒకసారి చూసుకుందాం. ముక్క బాగా ఉడికిన తర్వాత పులుసు అనేది ఈ విధంగా చిక్కగా రావాలి, అంతవరకు మనం ఉడకపెట్టుకుందాం. తర్వాత దించుకునే ముందు మనము ఆవకాయ నూనె మాత్రం వేసుకొని దాంతోపాటు కొత్తిమీరని చల్లుకొని దింపుకోవడమే. అంతేనండి, మన పులసల పులుసు అయితే ప్రాపర్గా రెడీ అయిపోయి ఎంత థిక్గా ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఈ పులుసుని ఒక నైట్ అంతా మూత పెట్టి ఉంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం కానీ తింటే ఉంటుందండి. ఈ రెసిపీ ప్రాపర్ గోదావరి స్టైల్లో మన అమ్మమ్మలు తాతయ్యలు తిన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనం ఇక్కడ చూసారా, మనం ఎక్కడే కానీ మసాలా కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ ఎక్కడా వాడలేదు. ఎందుకంటే పులసల పులుసులో మసాలా మాత్రం వేయకూడదు. ఎందుకంటే మసాలా వేస్తే మసాలానే డామినేట్ చేస్తుందండి పులస ఫ్లేవర్ కన్నా. అందుకే ఈ పులస పులుసులో మసాలాని వేయకూడదు. ఇదేనండి మన పులసల పులుసు చేసుకునే విధానం. ఈ విధంగా మనం పులస పులుసుని చేసుకొని ఓల్డ్ స్టైల్ రెసిపీతో మీ ఇంటిల్లపాది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో చూపించిన లాంటి గోదావరి పులస ఆర్డర్ చేసుకోవాలంటే ఇప్పుడే pulasadiet.comలో ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.